మేడ్చల్ జిల్లా ప్రతాపసింగారంలో డబుల్ బెడ్రూమ్ లిస్టులో అవకతవకలు జరిగాయంటూ మహిళలు రోడ్డెక్కారు. కాంగ్రెస్ కార్యకర్తలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించారంటూ మండిపడుతూ నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే మదిలిపెద్ది సుధీర్ రెడ్డి కలెక్టర్ ఆఫీస్ నుంచి 90 ఇండ్ల లిస్టు ఇచ్చారని, ఇందులో 30 మాత్రమే అర్హులైన పేదల పేర్లు ఉన్నాయన్నారు. కనీసం ఎవరు అర్హులో ఎంక్వైరీ జరపకుండా మిగిలిన 60 ఇండ్లను కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చారంటూ ఆరోపిస్తున్నారు మహిళలు. జూన్ 2న 90 మందికి ఇళ్లు ఇస్తున్నట్లు సమాచారం ఉందని, తక్షణమే అక్రమంగా కట్టబెట్టిన ఇండ్లను రద్దు చేసి ప్రాపర్ ఎంక్వైరీ చేయాలని అన్నారు. ఇల్లు లేని పేదలను గుర్తించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు ఇల్లు లేదు సార్. మాకు 30 గజాల జాగా, మాది ఒక్కటే రూము. మాకు చుట్టాలు వక్కలు వచ్చిన ఇంట్లో పండుకోవడానికి లేదు. అందరికి వచ్చిన ఉన్నోళ్ళకే వచ్చినాయి డబుల్ బెడ్రూమ్లు. మరి లేనోళ్ళ పరిస్థితి ఏంది? మరి లేనోళ్ళకి గిట్ట ఇయ్యాలి కదా. ఉన్నోళ్ళకి ఇస్తే వాళ్ళు పర్సనల్ లిస్టు రాసి పంపించారు. మేము మొన్న కలెక్టర్ కడిపోతే పొద్దున్న 10 గంటల పోతే రాత్రి 8 గంటల దాకా ఆడనే ఉన్నాం. మేము ఏది ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదు. మేము ఆనే ధర్నా వేసి మేము పెట్రోల్ పోసుకున్నా అంటూ పెట్టుకున్నా మేము ఆ ధర్నా వేసామని అన్నాము. అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిరు. ఆ ఇన్ఫర్మేషన్స్ సుధీర్ రెడ్డి ఆల్రెడీ లిస్ట్ పంపించారమ్మా, అది లిస్ట్ ఫిక్స్ అని అన్నాడు. ఏమాత్రం న్యాయము? మేము అందరి కోసం అందరు కావాలి, లేని వాళ్ళకి కావాలని కొట్లాడుతున్నాం. మాకు ఒక్కరికే కావాలని కొట్లాడతలేం కదా మేము. మాకు 2 తారీఖు ఏదో డబుల్ బెడ్రూమ్ లాపుతున్నా ఆపేసేయాలి. మెయిన్ మాకు వచ్చిన లిస్ట్ ఎట్లా పంపించారు, ఎట్లా ఆపేసేయాలి మాకు. లేదంటారా మేము ఏదికైనా మేము పెట్రోల్ పోసుకొని ఆడ అంటే పెట్టుకున్నా మేము ధర్నా చేస్తాం. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల విషయమై ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. ఇక్కడ గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను ఒక 300 ఇండ్లు ఇక్కడ మాకుంటే, ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా గ్రామంలో 300 ఇండ్లు లబ్ధిదారులు కాకుండా 90 మంది ఉన్నట్టు ఆ 90 మంది లిస్టులో ఇక్కడ స్థానిక మా మంత్రి గారు శ్రీధర్ బాబు గారికి, అలాగే పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారికి, అలాగే కలెక్టర్ గారికి 90 మందికి ఇవ్వాలని మా గ్రామం నుంచి పెద్ద మనుషులు మాజీ ఎమ్మెల్యే గారు లిస్టు పంపడం జరిగింది. అక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా అధికారులు వచ్చి కూడా ఆ 90 మందినే ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ 90 మందిలో కూడా ఒక 25 నుంచి 30 మంది పేదవాళ్ళు ఉన్నారు. మిగతా 50 నుంచి 60 మంది మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆర్థికంగా ఉన్నవాళ్ళు. వాళ్ళ 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 దగ్గర పోయి వాళ్ళ మాటలు అంటే వాళ్ళ చెప్పే వారికే, డబ్బులున్న వారికే పూర్తిగా ఇది కేటాయించడం జరిగింది. పేదవాడిని పూర్తిగా కూడా పేదవాళ్ళని ఇంకా కూడా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళను పోయి మళ్ళీ అడిగితే మీరు ఎవరికి పార్టీ, ఏ పార్టీకి ఓటేసారు, ఎవడెంబడి తిరిగిరు, మీరు వాళ్ళని అడుకోపోరి అని ఏలన చేసే విధంగా మాట్లాడుతున్నారు. మేము కూడా చెప్తున్నాం, పేదవారికే, అర్హులైన వారికి, నా గ్రామంలో ప్రతి ఒక్క పేదవాడికి ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్ అని చెప్పి మేము ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. దీనికి కూడా మేము అందరి సహకారం, ప్రభుత్వం కూడా స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి మా గ్రామంలో ఉన్న నిరుపేదలకే ఇండ్లు ఇవ్వాలని ఈ సభాముఖంగా, మీడియా ముఖంగా గవర్నమెంట్ ను కోరడం జరుగుతుంది.